నూతన సంవత్సరంతో పాటు మన జీవితంలో ఏదో ఒక నవీనత, నూతనమైనటువంటి సంస్కారం, పురుషార్థంలో కావచ్చు, ఒక స్మృతిలో కావచ్చు, సేవలో కావచ్చు, మన దైనందిక జీవితంలో ఎన్నో రకాల కొన్ని సాధిస్తూ వచ్చాం, కొన్ని పొరపాట్లు కూడా జరిగిపోవచ్చు. కానీ వీటన్నిటినీ అలాగే మనం సమర్థించుకుంటూ పోవడం కాదు. కనుక ఈరోజు మనందరికీ చాలా సువర్ణ అవకాశం ఉండవచ్చు. పవిత్రమైనటువంటి ఈ గడి రోజు, ఈ సమయంలో మనందరం ఏకదాటిగా ఏకైక ఆ పరమశివుని తలుచుకుంటాం. వాయిదా అనుకోండి, ప్రతిజ్ఞ అనుకోండి, ప్రమాణం అనుకోండి, దృఢమైన గాఢమైన సంకల్పం బాబా మన నుంచి మీరు ఏది కోరుతున్నారు, మనం బ్రాహ్మణ పిల్లల నుంచి మీరు విశ్వ నవ నిర్మాణ కార్యంలో మన నుంచి ఏది ఆశిస్తున్నారు, మన పట్ల ఏ సంకల్పం అయితే మీరు ఉంచారు, ఒక మంచి విశ్వాసం మీరు ఉంచారు, అది తప్పనిసరిగా బాబా నేను నిర్ణయిస్తాను. ఇది ఖచ్చితంగా మనసానని మీకు చెప్తున్నాను, సంకల్పం చేస్తున్నాను. ఈ సంకల్పం సాకారం నెరవేరేందుకు హామీ ఇస్తున్నాను బాబా. మనసులో ఇదే సంకల్పం చేసి ఉండొచ్చు. బాబా మన తోడున్నారు, బాబా తోడు నేను ఉంటారు. బాబా సంకల్పం సాకారం అవనే ఉంది, అవునా? సో కాబట్టి బాబా కోరికయే బాబా సంకల్పమే మన సంకల్పం. నిజమేనా? మనందరం సంకల్పం దృఢ సంకల్పం చేశాము, ప్రతిజ్ఞ చేశాము, చేతులెత్తండి. ఒక సెకండ్ ఏదైతే మనసు నుంచి లోపలికి బాబాని ప్రత్యక్షం చేయాలి. బాబాని ప్రత్యక్షం చేసేందుకు ఒక అడుగు ముందు పెట్టినప్పటికీ ఎన్నో కొన్ని విఘ్నాలు ఎదురవుతాయి, లోటుపాటు, ఇంకోటి అన్నీ ఎదురవుతుంది, కనపడతాయి. మన బలహీన జన్మల సంస్కారం, టకాఫా, దర్శనం, కానీ వీటన్నిటి నుంచి నేను ఎదుర్కోవాలి. అవునా? వీటన్నిటికీ మూలం వెళ్ళిపోవాలి. బాబా శక్తి, బాబా స్మృతి ద్వారా శక్తి ఏర్పడుతుంది. కాబట్టి దానికి ఆత్మిక బలం, మనోబలం ప్రతినిత్యం క్లాస్, యోగ సాధన, అభ్యాసం ఇవన్నీ మనం చేస్తున్నా. ఎన్నే విఘ్నాలు రానుంది, ఎన్నే పరిస్థితులు రానుంది, కానీ నా మనసులో విచారం నీకే తెలుసు. బాబా నీకు చెప్పకుండా నేను ఎవరు చెప్పాలి? ఇలా బాబాతో ప్రార్థన, అవునా? కాబట్టి బాబా ప్రీతిగా బాబాను ఎదురుగా ఉన్నారు, బాబా ప్రత్యక్షంగా ఉన్నారు, బాబా